అనంతపురంలో రెండో రోజు సమైక్యవాదుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. వేలాదిగా రోడ్లపైకి చేరిన ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. తాడిపత్రిలో ఆందోళనకారులు రోడ్లపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు గేట్లకు తాళాలు వేశారు. న్యాయమూర్తిని లోనికి రాకుండా అడ్డుకున్నారు. ధర్మవరంలో ఆందోళనకారులు రైలు రోకో నిర్వహించారు. పట్టాలపై బైఠాయించి సోనియాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఓ ఉద్యోగి శిరోముండనం చేయించుకోగా కొందరు విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ కొందరు విద్యార్థులు వర్సిటీలోని భవనం ఎక్కారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో రైళ్ల రాకపోకల్లోనూ మార్పులు చేయగా మరికొన్నింటి రైళ్ల దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కడప జిల్లాలో చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాలుస్తోంది. జిల్లాలో అన్ని చోట్ల సమైక్యవాదులు రోడ్లపైకి నిరసన తెలుపుతున్నారు. కడప ఇందిరాభవన్ ఎదుట విద్యార్థులు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇద్దరు విద్యార్థులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 8 డిపోల పరిధిలో 870 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆందోళనకారులు వాహనాల టైర్లకు గాలి తీశారు. దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు బంద్ పాటిస్తున్నాయి. కళాశాలలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కాజీపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ దుకాణాలు మూయించి జాతీయ రహదారిపై రాకపోకలను అడ్డుకున్నారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయాలంటూ వినతి పత్రం ఇచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి రామచంద్రయ్య రాజీనామా చేయాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు ఆయన నివాసాన్ని ముట్టడించారు. మంత్రి నివాసంలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. కడప న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు జిల్లా కోర్టు వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కోర్టు వద్ద రోడ్డుపై బైఠాయించి సమైక్యవాదానికి మద్దతుగా నినాదాలు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీఆర్పీఎఫ్ బలగాన్ని మోహరించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లాలో ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. సమైక్యవాదులు జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టారు. జిల్లాలోని 8 డిపోల పరిధిలో 900 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. కలెక్టర్లోకి వచ్చిన ఆందోళనకారులు వస్తువుని ధ్వంసం చేసి ఉద్యోగులను బయటకు పంపారు. డోన్లోని ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిలో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమైక్యాంధ్రను ఏర్పాటు చేయాలంటూ కర్నూలులో 2 ఆత్మహత్య చేసుకున్నారు. మంత్రాలయం సమీపంలో మాలపల్లి వద్ద ఆందోళనకారులు రాయచూరు, ఆదోని రహదారిని దిగ్బంధించారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి సుజాతమ్మ రాస్తారోకోలో పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో న్యాయవాదులు ఇతర సంఘాల నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నందికొట్కూరులో రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వంటవార్త చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహిస్తున్న జిల్లా ఎన్జీఓ జేఏసీ చైర్మన్ వెంగళరెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు సి క్యాంపు వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేందుకు ఆందోళనకారులు యత్నించారు. వారిని చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పరిస్థితిని ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. రాయలసీమ రాష్ట్రం కోసం డాక్టర్ కెవి సుబ్బారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను సందర్శించి రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్దతు తెలిపారు. సమైక్యాంధ్ర ముగిసిన కథ అన్న బైరెడ్డి ఇప్పుడు రాయలసీమ రాష్ట్రం కోసం పోరాడాలని బైరెడ్డి పిలుపునిచ్చారు.